తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పోలీసుల మీద తాను అసత్య ఆరోపణలు చేసినట్టు వారు నోట్ రిలీజ్ చేసి ఊరుకుంటే సరిపోదని నర్సింగ్ విద్యార్థిని జుజ్జువరపు సుప్రియ విషయంలో ఎలాంటి తప్పు చేయలేదని పామర్రు పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్లు రిలీజ్ చేసి పోలీసులే నిరూపించుకోవాలని మాజీ మంత్రి పేర్ని నాని డిమాండ్ చేశారు. పామర్రు నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. సిఐఎస్ఏలు మహిళా హోంగార్డుతో సుప్రియ మీద దాడి చేయించింది వాస్తవం కానప్పుడు సంఘటనకు సంబంధించిన పూర్తి వీడియోలను 24 గంటల్లో మీడియాకు రిలీజ్ చేయాలని తేల్చి చెప్పారు. ఆడపిల్లని ఒక ఫాల్స్ కేసు 307 పాత సెక్షన్ అంటే హత్యాయత్నం కేసులో రిమాండ్లో ఉంచితే జైలుకి వెళ్ళి పామర్రు మాజీ శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్ గారు, నేను, అలాగే ఆ జుజ్జువరపు సుప్రియ గారు అయినటువంటి వారి తండ్రి జుజ్జువరపు చిన్ని ముగ్గురం కలిసి జైల్లో పరామర్శించి ఆ అమ్మాయిని ఏం జరిగిందని విచారణ చేసుకున్నాం. ఏం జరిగిందని విచారణ చేసుకుంటే ఆ అమ్మాయి ఏం చెప్పిందో, లేదా బయట తల్లిదండ్రులు, ఆ రోజు తల్లిదండ్రులు కానీ ఆ తేజ కానీ ఆ సంఘటనలో ఉన్నటువంటి వారిని విచారించి మొత్తం అందరూ చెప్పిన దాని మీద దాంట్లో వాస్తవాలు ఏం కనపడి నేను మీడియాతో మాట్లాడాను. మీడియాతో మాట్లాడితే సాయంత్రం 4 గంటలకి నేను పామర్రు సిఐ సుభాకర్ గారు, పామర్రు ఎస్ఐ భాస్కర్ గారు ఎలా బిహేవ్ చేశారు, తర్వాత కోటేశ్వరమ్మ గారు అనేటువంటి ఒక హోంగార్డ్ గారిని సిఐ గారు ఆ అమ్మాయిని పట్టుకోమని చెప్తే, సుప్రియాని పట్టుకుని ఈడ్చుకురమ్మని చెప్తే ఆ అమ్మాయి హోంగార్డ్ గారు ఎలా ఆ అమ్మాయిని పట్టుకున్నారు అని చెప్పి ఎస్పీ గారు కూడా నేను రిక్వెస్ట్ చేశాను. అయ్యా, మీ నాయకత్వంలో మీరు సెలవులో ఉన్నట్టున్నారు, మీరు సెలవులో లేకుండా మీరు ఉద్యోగంలో ఉండుంటే కనుక ఇది జరిగేది కాదేమో, ఎందుకంటే మీరు యువకుడైన ఐపీఎస్ ఆఫీసర్ కాబట్టి మీరు సెలవులో ఉండగా జరిగినట్టుంది, కాబట్టి మీ కింద ఇటువంటి సిఐఎస్ఐలు ఉంటే చెడ్డ పేరు వస్తుందండి పోలీస్ వ్యవస్థకి అని చెప్పి ఎస్పీ గారిని నేను కోరాను. ఎస్పీ గారు మరి ఏం చర్యలు తీసుకున్నారో నాకైతే తెలియదు, కానీ తెల్లవారుజామున 3 గంటలకు మాత్రం మీడియా మిత్రులందరికీ ఇది ఒకటి పంపించారు. ఎస్పీ గారు కాదు, పూర్వం సినిమాల్లో వచ్చేది మనకి ఆకాశం మెరిచి ఒక మెరుపు వచ్చి పెళపెళామని మోత వచ్చి మాటలు వచ్చాయి. అలా ఇక్కడ ఎవరి సంతకం లేదు, ఎవరి పేరు లేదు. కృష్ణా జిల్లా పోలీస్ జిల్లా కార్యాలయం పేరు మీద ఇది అందరికీ పంపించారు. నేను తప్పు అని కూడా అంటలా, అది నేరం అని అంటలేదు, ఇదేదో చేయకూడని వేరే చర్య చట్ట వ్యతిరేకం అని కూడా నేను అంటలా. అది చెప్తున్నా, ఎవరో ఒకరు సంతకం పెడితే బాగుండేది కదా కార్యాలయంలో. ఎవరో ఒకరు, అంతమంది 100 మంది పోలీసులు ఉంటారు కదా, దాంట్లో ఎవరో ఒక్కరన్నా సంతకం పెడితే బాగుండేది కదా. అంటే నిజంగానే పోలీసు పంపించారా ఇదనేది తెలియటం కోసం వెళ్తే ఈ పామర్ చరిత్రలో ఎప్పుడు లేనటువంటి సంఘటనలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మరి ఈ సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి, గతంలో ఎందుకు జరగట్లేదు అనేది ఒకసారి మీరందరూ కూడా పాత్రికేయ సోదరులందరూ కూడా ఆలోచించండి. ఇక్కడ శాసనసభ్యుడు ఎమ్మెల్యే అవటమే గొల్వేపల్లి వెళ్ళాడు. గొల్వేపల్లి వెళ్ళి మీకు ఓటేసాం, నేను నిన్ను ఒకసారి మా ఇంటికి రా అంటే అతనేదో ఎదిరించినట్టు లేకపోతే ఇంకోటో చనువుగా మాట్లాడతారు కాబట్టి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పట్టుకుని కొట్టేశారు గొల్వేపల్లిలో. దానికి ఏమన్నా బలి చేశారు, ఈ సిఐ గారు అప్పుడు ఉన్నటువంటి ఎస్ఐ గారిని తీసుకెళ్లి ట్రాన్స్ఫర్ చేశారు. ఎవరినైనా కొడితే డబ్బులు వస్తాయి, లేకపోతే కొడితే ఒక భయం వచ్చి డబ్బులు ఇచ్చేస్తారు నాకు అనేది పోలీసులు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని పూర్తిగా మార్చుకుంటే ఈ ప్రాంతం చాలా బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ప్రతిరోజు ప్యాకెట్లు మీ అందరికీ ఈ ప్రాంతంలో ప్రజలందరికీ దాదాపుగా అసలు ఏమీ రాజకీయాల గురించి కానీ ఏమీ పట్టించుకోని వాళ్ళందరికీ ఏ ఊర్లో ఎక్కడ పేకాట జరుగుతుందో తెలియదు. అరే పేకాట ఏదో సరదాగా ఆడుకుంటారు, ఈ పేకాట ఏదో మేము వ్యతిరేకం లేకపోతే ఇట్లా మాట్లాడడం కాదు. పేకాట ఆడటం అంటే పొద్దున్నుంచి సాయంత్రం వరకు కష్టపడి డబ్బులు తీసుకెళ్ళి అక్కడ పుస్తులు తాకట్టు పెట్టి ఇంకోటి తాకట్టు పెట్టి తీసుకెళ్ళి ఆ ప్యాకెట్లో డబ్బులు నాశనం చేసి గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయం చేసుకునే వాళ్ళు, వ్యవసాయ కూలీలు, వీళ్ళందరూ డబ్బులు ఏ విధంగా దోచుకుంటా ఉన్నారు మీరు. అదేమనంటే పోలీసులు వెళ్ళి ఒక్కొక్క ఊరెళ్ళి కోసూరు ఉంది, కోసూరు వెళ్ళి రోజుకు 30,000 40,000 వసూలు చేసి పైన వాళ్ళకి ఇవ్వాలి, ఎమ్మెల్యే గారికి ఇవ్వాలి, ఎమ్మెల్యే గారు బంట్రోత్తు గణేష్ ద్వారా పంపించాలి. ఇవన్నీ వాస్తవాలు కదా, ఇవన్నీ మాట్లాడే మాటలు వాస్తవాలు కదా. ఇవన్నీ ప్రజలకు ఎఫెక్ట్ అవ్వా, ప్రజల యొక్క జీవన ప్రమాణాల మీద ఎఫెక్ట్ అవ్వా. అంటే మీరు ఒక విధంగా ప్రజల్ని దోచుకుంటా ఉన్నారు. ప్రజల్ని ఒక విధంగా పోలీస్ స్టేషన్ లో మామూలు వసూలు చేసి ఎప్పుడు కొత్తగా నేను ఎక్కడ వినలేదు. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే ఎంఆర్ఓ ఆఫీస్ లో ఏం మాట్లాడతారు, మేము డబ్బులు ఇచ్చి వచ్చామండి అని. ఎంత ఇచ్చి వచ్చాడో ఇంకా ఎక్కువ వసూలు చేస్తున్నాడు. ఒక రాజకీయ నాయకుడిగా నీకు మంచి మెజారిటీతో పామర్ నియోజకవర్గంలో మొట్టమొదటిసారి ప్రజలు అవకాశం ఇస్తే కులాల మీద కుమ్ములాటాడతాడు. క్రిస్టియన్ మహాసభలకు వెళ్ళి అక్కడ పాస్టర్ గారు లాగా మాట్లాడతాడు.
కాకినాడ జిల్లా కాజులూరు, తాళ్లరేవు మండలాల్లో కలెక్టర్ షణ్మోహన్ క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా కాజులూరు మండలం చేదువాడ అంగన్వాడీ కేంద్రం, కాజులూరు సచివాలయం, తాళ్లరేవు మండలం కోరింగ బీసీ బాలుర వసతి గృహాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పండుగలకు ముందు ఆనవాయితీగా జరుపుకునే మట్టల ఆదివారాన్ని క్రైస్తవులు ఘనంగా జరుపుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండల వ్యాప్తంగా చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈత, కొబ్బరి మట్టలు, చేబూని ఆయా గ్రామాల్లో ఊరేగింపులు జరిపారు. గ్రామంలోని ప్రధాన వీధుల్లో ర్యాలీ చేస్తూ యూదుల రాజా జయము అంటూ నినాదాలు చేస్తూ క్రైస్తవ కీర్తనలు పాడుతూ ర్యాలీ సాగింది. ఈ ర్యాలీలో పాస్టర్లు పైడి భూషణం, విల్లూరి లాసర్, సంఘ పెద్దలు, విశ్వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం పురపాలక సంఘానికి చెల్లించవలసిన ఆస్తి పన్ను, నీటి పన్ను, ఖాళీ స్థలం పన్నులు మార్చి 31వ తేదీలోపు చెల్లించినట్లయితే పన్ను వడ్డీలో రాయితీ 50% మినహాయించబడుతుందని మున్సిపల్ కమిషనర్ యేసుబాబు తెలిపారు. ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలందరూ వినియోగించుకుని తాడేపల్లిగూడెం పురపాలక సంఘ అభివృద్ధికి సహకరించాలని కోరారు. మీ ఇంటి నుంచి వచ్చే తడి పొడి చెత్తను వేరు చేసి పారిశుద్ధ్య కార్మికులకు అందించాలని, స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ సర్వేక్షణ్, స్వచ్ఛ తాడేపల్లిగూడెంగా పట్టణాన్ని తీర్చిదిద్దాలని ఆయన కోరారు. పురపాలక సంఘంలో మీరు చెల్లించవలసిన ఆస్తి పన్ను, నీటి పన్ను, ఖాళీ స్థలం పన్నులు సకాలంలో చెల్లించి పట్టణాభివృద్ధి సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు ప్రభుత్వం వారు మీ ఆస్తి పన్ను మీద ఇంట్రెస్ట్ కి వడ్డీలో 50% మినహాయింపు ఇవ్వడం జరిగింది. అది ఈ అవకాశం 31/3/2026 వరకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది కనుక ప్రతి ఒక్కరు కూడా మీరు బకాయి పడ్డ పన్నులన్నీ కూడా చెల్లించి వడ్డీ రాయితీ 50% పొందవలసిందిగా తెలియజేస్తున్నాం. అలాగే మీరు చెల్లించవలసిన నీటి పన్నులు కూడా సకాలంలో మీటరు, ట్యాప్ రేటు అంటే మీటర్ మీద ఉన్న పన్నులు, ట్యాప్ రేట్ మీద ఉన్న పన్నులు కూడా తక్షణమే చెల్లించి పట్టణాభివృద్ధి సహకరించండి. కమర్షియల్ ఏరియాలో ఉన్న అపార్ట్మెంట్లు కానీ, షాపింగ్ కాంప్లెక్స్లు కానీ, హాస్టల్స్ కానీ, రెస్టారెంట్లు కానీ పన్ను బకాయిలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ నీటి పన్నులు సకాలంలో చెల్లించకపోతే మీ కుళాయి కూడా డిస్కనెక్షన్ చేసి మీ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే ప్రజలందరూ కూడా గమనించండి, వ్యాపారస్తులందరూ కూడా గమనించండి. మీరు పురపాలక సంఘానికి చెల్లించవలసిన పన్నులు సకాలంలో చెల్లించినప్పుడు మాత్రమే పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది కనుక మీరు దయచేసి గమనించండి. ఈ అవకాశాన్ని పన్ను రాయితీలో, వడ్డీ రాయితీలో మినహాయింపించిన 50% మినహాయింపును కూడా అవకాశాన్ని వినియోగించుకుని సకాలంలో పన్నులు చెల్లించి పట్టణాభివృద్ధి సహకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే మీ ఇంటి నుంచి వచ్చిన చెత్తను తడి పొడి చెత్తగా విడదీసి మాత్రమే పారిశుద్ధ్య కార్మికులకు ఇవ్వాలి. తడి చెత్తను, పొడి చెత్తను వేరు చేసి ఇచ్చినప్పుడు మీ ఆరోగ్యానికి మంచి భవిష్యత్తు ఉంటుంది. మీ చెత్తను ఇంటి నుంచి వచ్చిన వ్యర్థాలను డ్రైన్లో కానీ, రోడ్ల మీద కానీ వేయకుండా పారిశుద్ధ్య కార్మికులకు అందించి పురపాలక సంఘాన్ని సహకరించవలసిందిగా కోరుతూ మూసీ ఒడ్డున ఉన్న ఇల్లు చట్టవిరుద్ధమని చెప్పే తెలంగాణ ప్రభుత్వం అదే ప్రాంతంలో భారీ హోటళ్లు, బిజినెస్ సెంటర్లు నిర్మించాలనుకోవడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. మూసీ ప్రాజెక్టు పేరుతో లక్షలాది ఇళ్లను కూల్చివేయడానికి దాదాపు 3000 ఎకరాల భూమిని సేకరించి కార్పొరేట్ కంపెనీలకు అప్పగించడానికి ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి కుంభకోణాలు, అవినీతి గురించి ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీ హరీష్ రావు గారు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో నెంబర్ 2 గా ఉన్న మంత్రి గారి స్కామ్ ను, ఆయన కుటుంబానికి సంబంధించిన కంపెనీ ఎంత దారుణంగా నిబంధనలను ఉల్లంఘించి అక్రమ మైనింగ్ కు పాల్పడ్డ విషయాన్ని ఆధారాలతో సహా, అది కూడా ప్రభుత్వమే ఇచ్చిన డాక్యుమెంట్లతో సహా బయటపెట్టేసరికి ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం ఒక్కసారిగా బిత్తరపోయింది, ఒక్కసారిగా కలవరపడ్డది. మేము అడిగిందేంది? అక్రమ మైనింగ్ కు పాల్పడ్డ ఇతర సంస్థల మీద ఏ చర్యలైతే తీసుకున్నారో, ఎట్లా వారిని చట్ట ప్రకారం జైలుకు పంపారో, మరి రాఘవ కన్స్ట్రక్షన్స్ విషయంలో ఎందుకు అట్లా చేయడం లేదు? ఏ కారణం చేత? మంత్రి గారి కంపెనీ కాబట్టా, లేకపోతే ఇందులో ముఖ్యమంత్రి వాటా ఉన్నది కాబట్టా? ఏ కారణం చేత మీరు యాక్షన్ తీసుకోవట్లేదు అని చెప్పి ఆధారాలతో సహా మొత్తం వాస్తవాలని శాసనసభాపక్ష ఉపనాయకుడు హరీష్ రావు గారు బయటపెడితే నిన్న ముఖ్యమంత్రి గారు వచ్చి 2 విషయాలు ఒప్పుకున్నారు. ఒకటి, అక్రమం జరిగింది వాస్తవం అని ముఖ్యమంత్రి గారే స్వయంగా ఒప్పుకున్నారు. కానీ దీన్ని బయటపెట్టింది మీరు కాదు, మా ప్రభుత్వమే బయటపెట్టింది అని చెప్పి
మళ్ళీ ఎదురుదాడికి దిగినారు. ఇంకొక మాట కూడా ఒప్పుకున్నాడు ఆయన, అక్రమాలు జరిగింది వాస్తవమే, కానీ రాఘవ కన్స్ట్రక్షన్స్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి దూర బంధువులంట. మరి భార్య, కొడుకు, తమ్ముడు దూరపు బంధువులు అని చెప్పి రాష్ట్రంలో ఎవరికి తెలియదు, ఒక ముఖ్యమంత్రి గారికే ఇట్లాంటివన్నీ కూడా కొత్త కొత్త విషయాలు ఆయనే కనిపెడతా ఉంటారు. ఆయనకు చాలా విషయాలు తెలుసు, అందమైన విషయాలు. తెలంగాణ రాష్ట్రానికి మొత్తం భారతదేశంలోనే సముద్ర తీరం లేని ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అని చెప్తాడు. 19 రాష్ట్రాలకు సముద్ర తీరం లేదన్న విషయం బడిపోయే చిన్నపిల్లగాన్ని అడిగినా చెప్తాడు. నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ఎంత హాస్యాస్పదంగా ఉందంటే, సొంత భార్య, తన కొడుకు, తన తమ్ముడు, తన మరదలు, నిన్న మొన్నటిదాకా ఈయనే చైర్మన్ ఈ కంపెనీకి, 2020-22 దాకా ఈయనే చైర్మన్ ఈ మంత్రి గారు. వాళ్ళ ముఖ్యమంత్రి గారు నిన్న వచ్చి ఎదురుదాడి చేస్తుంటే మాకు అర్థమైంది ఒకటే, రాఘవ కన్స్ట్రక్షన్స్ మీద ఎందుకింత ప్రేమ ముఖ్యమంత్రి గారికి అని చెప్పి మేమందరం కూడా నిన్నంతా అధ్యయనం చేసినాం. వాస్తవం ఏంది అంటే, ముఖ్యమంత్రి గారికి కూడా ఈ పాపంలో వాటా ఉంది. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కంపెనీ కట్టబెట్టిందే ముఖ్యమంత్రి గారు. అట్లాగే ఇవాళ ఈ రాష్ట్రంలో 1 కోటి ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టి భూదందాలు, ల్యాండ్ స్కామ్లు ఇవన్నీ చేస్తున్న దానిలో ముఖ్యమంత్రి గారు, ఆయన అనుయాయులు, ఆయన చుట్టూ ఉండే దండుపాలెం బ్యాచ్ వాళ్ళ పాత్ర కూడా ఉంది. కాబట్టే పొంగులేటి శ్రీనివాసరెడ్డిని వెనకేసుకొచ్చి ఇవాళ సభాసంగం వేయకుండా ఇష్టం వచ్చినట్టు ఎదురుదాడి చేసే ప్రయత్నం ముఖ్యమంత్రి చేస్తా ఉన్నాడు. 2.5 ఏళ్లుగా ఎదురుదాడి తప్ప, 2.5 ఏళ్లుగా పనికిమాలిన కమిషన్లు, పనికిమాలిన కేసులు తప్ప ప్రజలకు పనికొచ్చే ఒక్క పని చేసిండా ఈ ముఖ్యమంత్రి? ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ మా డిమాండ్ ఒకటే, స్పష్టంగా అడుగుతా ఉన్నా మీ ముఖ్యమంత్రిని, ఈ ప్రభుత్వాన్ని, తప్పు చేయకపోతే భయం ఎందుకు? మీ మంత్రి గారు తప్పు చేయకపోతే, మీ మంత్రి గారి కుటుంబానికి సంబంధించిన సంస్థ మేము ఏదైతే ఆధారాలతో సహా బయట పెట్టామో అక్రమ మైనింగ్ కు పాల్పడ్డారని ఎందుకు వారు మీ చర్యలు తీసుకోవట్లేదు? చట్ట ప్రకారం 2వ నోటీస్ ఇస్తే 1 సంవత్సరం జైలు శిక్ష పడాలా, మరి ఎందుకు మంత్రి గారి కుటుంబాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు? నిన్న ఒక ఆయన మంత్రి గారు లేచి అంటాడు, ఇది కేవలం 4 లక్షల రూపాయల ముచ్చట అని చెప్తున్నాడు ఒక ఆయన, మైనింగ్ శాఖ మంత్రి. సిగ్గుపడాల మైనింగ్ మంత్రి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అమరావతి రాష్ట్ర భవిష్యత్తుకు పునాది అని అభివర్ణించిన సీఎం చంద్రబాబు 2028 నాటికి పనులన్నీ పూర్తి చేసి ఒక సంపూర్ణ రూపాన్ని తీసుకొస్తామని హామీ. రాజధాని అనేది కేవలం పరిపాలనా కేంద్రంగా కాకుండా ఒక ఆర్థిక చోదక శక్తిగా ఉండాలి, మంత్రి నారా లోకేష్ పునరుద్ఘాటన. నర్సింగ్ విద్యార్థిని సుప్రియ విషయంలో ఎలాంటి తప్పు చేయకపోతే పామర్రు పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్లు రిలీజ్ చేయాలి, మాజీ మంత్రి పేర్ని నాని డిమాండ్. సీఎం రేవంత్ రెడ్డి కుంభకోణాలు, అవినీతి గురించి ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగుతున్నారు, ఆగ్రహం వ్యక్తం చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.